హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ రివ్యూ ఛానల్. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి. ఇది చాలా కొత్త ఛానల్. మీరు ఓపెన్ చేయగానే తెలిసిపోతుంది. వీడియో ఓపెన్ చేసినా సరే, ఛానల్ ఓపెన్ చేసినా సరే 7 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇది 8th వీడియో. రీచ్ అస్సలు లేదు. నేను ఎవరికి షేర్ కూడా చేయట్లేదు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి షేర్ చేయట్లేదు. డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. మీరు చూసి లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తే ఎంతో కొంత రీచ్ అనేది వస్తుంది. నేను వెంటనే రీచ్ వచ్చేయాలని అనుకోవట్లా. ఎలా మాట్లాడాలి? ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్కి వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ఓకే, మ్యాటర్ ఉంది అనిపిస్తేనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వేరే ఛానల్స్ చూస్తున్నాను. ఫస్ట్ అయితే నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాతే చూస్తున్నా. వాళ్ళు కూడా సేమ్, ఆల్రెడీ చాలా ఛానల్స్ ఉన్నాయి తెలుగులో, బిగ్ బాస్ రివ్యూ ఛానల్స్. అందులో చాలా పేరున్న ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి. అవి ఆ రివ్యూస్ అన్నీ కూడా చూస్తున్నాను. కానీ నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చూస్తున్నా, మళ్ళీ కాపీ అనేది ఉండకూడదని చెప్పి. సేమ్ నేను చెప్పే పాయింట్స్ వాళ్ళు కవర్ చేస్తున్నారు. మీకు ఏమైనా నా రివ్యూ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అట్లీస్ట్ వీడియో కంప్లీట్గా ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. చాలా పాయింట్లు అయితే ఉన్నాయి ఈరోజు. దగ్గరగా ప్రతి వీడియో 1 అవర్కి దగ్గరగా వస్తుంది. నేను పెట్టే ఎఫర్ట్స్కి వచ్చే రిజల్ట్కి అయితే సంబంధం లేదు. సో నేను ఈ వీడియో ఆల్మోస్ట్ 1 అవర్ ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. చాలా పాయింట్స్ ఉన్నాయి, చాలా డిస్కస్ చేయాలి. సో వీడియోలో ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మొదలెడదామండి. ఎక్కడి నుంచి మొదలెట్టాలి, ఏమని మొదలెట్టాలి? నిన్న టాస్క్ అయిన తర్వాత మైండ్ బ్లాంక్ అయింది చూసారా? సేమ్ అలాగే బ్లాంక్ ఉంది నా మైండ్. అసలు ఎన్ని తిట్టాలి సార్ ఆ రీతుని, నాకు అర్థం కావట్లా. అసలు ఎలా ఆడుతుంది ఆవిడ గేమ్? అసలు నాకైతే నోరు సరిపోవట్లా, నోరు రావట్లా. అన్నీ తిరుగుతున్నాయి నా మైండ్ లోపల ఆవిడని తిట్టాలంటే. అందుకే చూసారు కదా తమ్నైల్ ఎలా పెట్టాను. దారుణం అంటే దారుణం. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చాలామంది విన్ అయిన వాళ్ళు గుర్తుంటారు. అలాగే ఎవరైతే లాస్ అయ్యారో, ఎవరైతే బ్యాడ్ నేమ్ వచ్చిందో వాళ్ళందరూ కూడా గుర్తుంటారు. అందులో మనందరికీ 2 పేర్లు అయితే గుర్తుండిపోతాయి కౌశల్ ఎపిసోడ్లో. అందులో ఒక్కరి పేరు అయితే చాలా నెగిటివిటీ వచ్చిందండి. ఎంత నెగిటివిటీ అంటే బిగ్ బాస్ పర్టికులర్ సీజన్ అయిపోయిన తర్వాత మా టీవీలో ప్రోగ్రామ్కి ఆవిడని హోస్ట్గా పెడితే కింద కమెంట్ లిస్ట్ అంతా ఒకటే, చేంజ్ ద హోస్ట్ని మారిస్తే చూస్తాం, లేదంటే లేదు. మార్చేశారు, ఆ ప్రోగ్రామే ఆపేశారు. హోస్ట్ మార్చేశారు. ఆవిడైతే కనపడలే మళ్ళీ. ఆవిడ కెరియరే చాలా ఇంపాక్ట్ అయింది. అంటే ఏమన్నా మంచి ఫేమ్ ఏమైనా తెచ్చుకుంటే గ్రాఫ్ వెళ్ళేది పైకి. అయితే నెగిటివిటీ తెచ్చుకోవడం వల్ల ఏమాత్రం అట్లీస్ట్ ఈ మీడియా టీవీ ఛానల్లో అయితే రాణించలేకపోయారు ఆవిడ ఎవరో తెలిస్తే కింద కమెంట్ చేయండి. సేమ్ అదే బాటలో ఇప్పుడు రీతు వెళ్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఆవిడ ఎంత త్వరగా ఎలిమినేట్ అయిపోతే ఆవిడకి అంత మంచిది. ఎంత త్వరగా ఎలిమినేట్ అయితే అంత తక్కువ బ్యాడ్ నేమ్తో బయటకు వస్తుంది ఆవిడ హౌస్లో కంటిన్యూ అయినంత కాలం డెఫినెట్గా బ్యాడ్ నేమ్ అనేది మూట కట్టుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇమ్మోకి ఆవిడకి బ్యారియర్ వచ్చేసింది. ఇక్కడ మిగతా సెలబ్రిటీస్ ఎవరైతే టెనెంట్స్గా ఉన్నారో వాళ్ళకి ఆవిడకి రిఫ్ట్ వచ్చేసింది. అది ఇప్పట్లో పూడ్చుతుందా అంటే చేసేలా లేదు. ఎందుకంటే అక్కడ తనుజాకి ఆపోజిట్గా తయారయ్యారు, ఇమాన్యుయల్కి, సంజన గారికి, అందరికీ ఆపోజిట్గా తయారయ్యారు.
ఆవిడ ఇప్పుడిప్పుడైతే బయటికి రాదు ఆ నెగిటివిటీ నుంచి. సో హౌస్ నుంచి బయటకు వచ్చేస్తే ఎంతో కొంత నెగిటివిటీ తగ్గుతుంది ఆవిడకి ప్లస్ పాయింట్ అవుతుంది హౌస్ నుంచి బయటికి రావడం అనేది. ఎంత త్వరగా వస్తే అంత త్వరగా ఆవిడకి మంచిది. అసలు ఏంటండి ఆ గేమ్ ఏంటో, ఆ అరవడం ఏంటో, ఆ సపోర్ట్ గురించి మాట్లాడడం ఏంటో, నిన్న పవన్‌కి సపోర్ట్ చేసుకున్నారుగా ఆవిడ. సరిపోలేదా? ఈరోజు ఇమ్మకి సపోర్ట్ చేస్తూ వచ్చిందా? ఏంటి తలనొప్పి రాకపోవడం. ఆవిడ చేస్తేనేమో ధర్మ యుద్ధం, ఆవిడ చేస్తేనేమో న్యాయం, వేరే వాళ్ళు చేస్తే గ్రూపిజం. ఆవిడ చేస్తే ఓకే, వేరే వాళ్ళు చేస్తే ఫేవరిజం, వేరే వాళ్ళు చేస్తే ఫేవరెటిజం. ఏంటండి ఇది? అస్సలు ఎపిసోడ్ చూస్తున్నంతసేపు నేను యాక్చువల్ లైవ్ కూడా చూశాను ఈరోజు. లైవ్లో చాలా పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా యాడ్ చేసి చెప్తాను. ఇంకొక విషయం స్టార్టింగ్లోనే చెప్తున్నాను. తమిళ చూసారుగా, లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడ ప్యానెల్ దాటి బయట కాల్ పెట్టకూడదు అంటే ఒక కళ్యాణ్ భరణి ఎప్పుడైతే బాల్స్ అదే త్రోవర్స్గా ఉంటారో అప్పుడు ఆవిడ కింద వంగి అది ఐటెం తీసుకోవడానికి ట్రై చేసినప్పుడు ఆవిడ కాల్ బయటకు వస్తుంది. అదే నేను తమిళలో పెట్టా. నేను అదే అనుకున్నా, అది డెఫినెట్గా టీవీ కవరేజ్లో చూపించరు. లైవ్లో ఏదైతే వచ్చిందో అది క్యాప్చర్ చేయాలని చెప్పి నేను క్యాప్చర్ చేశాను. మొబైల్లో క్యాప్చర్ చేసి ఆ స్క్రీన్ షాట్లు ఇప్పుడు తమిళగా పెట్టా మీకు. అది మీకు ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. ఓకే, అక్కడ సంచాలక్ చూడలేదు ఈ పర్టికులర్ టైంలో. నాకు తెలిసి సంచాలక్ ప్రియ అయితే అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎందుకు చేస్తుంది? ఆవిడ కాన్సన్ట్రేషన్ అంతా మిగతా వాళ్ళ మీద. ఆవిడ ఎవరికైతే ఫేవర్ చేయాలనుకున్నారో వాళ్ళ మీద అసలు కన్నే లేదు ఆవిడకి. మిగతా వాళ్ళందరి మీద దృష్టి ఉంది. అందుకే ఇది డెఫినెట్గా ఆవిడైతే చూసి ఉండదు. ఆవిడ మిగతా వాళ్ళని అవుట్ చేసే పనిలో ఉన్నారు కదా, ఈవెంట్ పట్టించుకోరు. సో ఆ తమిళనాడులో అయితే ఏదైతే ఉందో అది జరిగింది లైవ్లో. ఎంతమంది చూసారు కింద కమెంట్ చేయండి. అలాగే ఇది ఎంతవరకు కరెక్టో కమెంట్ చేయండి. అసలు యాక్చువల్గా డిస్క్వాలిఫై అయిపోవాల్సిన అమ్మాయి రచ్చ రచ్చ చేసి పడేసింది ఈరోజు ఎపిసోడ్. అసలు నాకైతే ఎపిసోడ్ చూస్తున్నంతసేపు కూడా మాటలు చెప్పలేమండి, మాటలు రావట్లే. పోనీ ఏమన్నా అందామంటే కూడా లేడీ కంటెస్టెంట్. అందుకే చాలా కంట్రోల్గా చేస్తున్నాయి రివ్యూ. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా పాయింట్స్ కవర్ చేశాను. ఓకే, ఎపిసోడ్ ఓపెన్ చేస్తే ఇమ్ము సుమన్ డిస్కషన్ నడుస్తుంది. ఇమ్ము చాలా బాధపడతాడు, ఏడుస్తాడు. వీళ్ళు బయట నుంచే ఫ్రెండ్స్, రీతు ఇమ్ము. ఆబ్వియస్గా ఆయనకి సపోర్ట్ చేస్తుంది అన్నట్టు అనుకుంటాడు. అంతే. అప్పుడు సపోర్ట్ అంటే అప్పుడు సంచాలకుగా ఉన్నారండి. సంచాలకుగా ఉన్న వాళ్ళు పెద్ద సపోర్ట్ చేయాల్సిన పని అయితే అవసరం లేదు. ఎందుకంటే ఇమ్ము చాలా బుర్ర ఉన్నవాడు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. ఆయన ఏం సంచాలకు సపోర్ట్ చేయాలని ఎక్కడ కోరుకోడు. కాకపోతే అక్కడ యాక్షన్లోను మాటల్లోనూ తెలిసిపోతుంది మనకి ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరు కాదనుకుంటున్నారు అని. అక్కడ క్లియర్గా రీతు పవన్నే విన్ అవ్వాలనుకుంది. అది ఇమ్ముకి కూడా తెలిసింది. ఇమ్ము చాలా హర్ట్ అయ్యాడు. అది సుమన్ శెట్టి గారి దగ్గర ఏడుస్తున్నాడు ఆయన. నేను ఓడిపోయినందుకు కాదన్నా, నాకు సపోర్ట్ ఇవ్వలేదు, సపోర్ట్ రాలేదు. ఆవిడ ఫస్ట్ నుంచి ఆయనకి సపోర్ట్ చేస్తుంది అనేసి చాలా ఎమోషనల్ అయ్యాడు. పైగా ఆయన ఇంకొక మాట అంటాడు, నేను ఆడుతుంది గెలవాలనుకుంది కూడా నా కోసం కాదు, గ్రూప్ కోసం, టెనెంట్స్ గ్రూప్ కోసం. మన సైడ్ నుంచి నేను ఇప్పుడు కెప్టెన్ అయితే మన వాళ్ళకి ఫేవర్గా ఏమైనా చేయొచ్చు లోపలికి వెళ్ళి అనేసి నేను అనుకుంటున్నాను అన్నాడు తప్ప ఇండివిజువల్గా నాకేదో రావాలని చెప్పి ఆడుతున్నాను అనేసి అయితే ఆయన పాయింట్ కాదు. ఈ సీజన్కి సంబంధించి ఇమ్మాన్యుయల్ టాప్ అండి. సంజన, తనుజ, ఇమ్ము, భరణి వీళ్ళందరూ టాప్లోనే ఉంటారు. మన సుమన్ శెట్టి గారితో కలిపి వీళ్ళ ఐదుగురు కూడా టాప్ 5కి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. రాముగ్రాఫ్ ఈరోజు కొంచెం తక్కువైంది, అది ఎందుకు కూడా చెప్తాను మీకు. వీళ్ళు 5 అయితే మాత్రం ఇప్పుడు ఉన్నట్టుగా కంటిన్యూ చేస్తే టాప్ 5కి రావడం గ్యారంటీ. అసలు ఏమో చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆల్రెడీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యాడు కాబట్టి చాలామంది ఎమోషనల్ అయ్యే అవకాశం ఉంది అక్కడ. నాకైతే చాలా బాగా అనిపించింది.
నెక్స్ట్ రీతు, పవన్, ప్రియ వాష్రూమ్లో ఉండి మాట్లాడుకుంటారు. ఆల్రెడీ ఎవరైతే లైవ్ చూస్తారో వాళ్ళు చూసి ఉండొచ్చు. అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఏంటంటే ప్రియ అంటుంది రీతుతోటి, నువ్వు ఆడియన్స్లోకి వేరేలా వెళ్తుందేమో, నువ్వు కావాలని వినిచ్చి ఉంటావు పవన్కి అన్నట్టు వెళ్తుందేమో అనేసి అంటే, రీతు అక్కడ అంటది, లేదు అక్కడ క్లియర్ తెలుస్తుంది కదా, మొత్తం టీషర్ట్ అంతా కలర్ ఉంది కదా, సో ఎందుకు అలా అనుకుంటారు, ఏమనుకోరంటే పవన్ పక్క నుంచి వాళ్ళిద్దరు కలిపి నా మీదకి వచ్చేసారు, బర్నీ అండ్ ఎమాన్యుయల్, డెఫినెట్గా నా మీద సింపతి క్రియేట్ అయి ఉంటుంది అనేసి ఆయన అంటాడు. ప్రియ అంటది, లేదు మేబీ సెలెక్ట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళ మీద సింపతి వచ్చి ఉండొచ్చు అని ప్రియ మాట్లాడింది. ప్రియ అండ్ శ్రీజ గేమ్ ఎలా ఉన్నా కానీ, ఎంత వర్స్ట్గా ఉన్నా కానీ, ఆడియన్స్ నుంచి రియాక్షన్ ఎలా ఉండొచ్చు అనేది 99% కరెక్ట్గానే గెస్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే అంతకుముందు బిగ్ బాస్ ఫాలో అయ్యే వాళ్ళు అనేసి వాళ్ళే చెప్పారు ఓ పాయింట్ ఆఫ్ టైంలో. సో ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉండొచ్చు అనేది వాళ్ళకి ముందుగానే రైట్ గెస్ అయితే జరుగుతుంది. కాకపోతే వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బాగోట్లేదు. నెక్స్ట్ పవన్ అంటాడండి, ఎమ్మాన్యుయల్ అటాక్ చేయలేదు, ఓన్లీ డిఫెన్స్ మోడ్లో ఉన్నాడు, ప్లేట్ పట్టుకుని అటు ఇటు అనేసి అన్నాడు. కానీ లేదు, ఇమ్ము చాలా అటాక్ చేశాడు. చూస్తున్న ఆడియన్స్ ఏం గుడ్డోళ్ళు కాదు, కళ్ళు కనిపించవు అనడానికి లేదు, అందరికీ తెలుసు. ఇమ్ము చాలా బాగా ఆడాడు, చాలా బాగా అటాక్ చేశాడు. అది ఒకటి రెండు మాటలతోటి ఆటని కొట్టిపడేయడానికి ఎవరు సరిపోరు కూడా. పవన్ అలా అన్నాడు కానీ లేదు, ఇమ్ము చాలా బాగా చాలా బాగా అటాక్ చేశాడు. నెక్స్ట్ రీతు అంటది, లాస్ట్లో మారింది, అప్పటి వరకు బాగానే ఆడాడు ఇమ్ము, లాస్ట్లో మారిపోయింది అనేసి ఆవిడ అంటది. కానీ అప్పుడు అప్పటికి రీతు గారి దాంట్లో ఎటువంటి, ఆవిడ ఫేస్లో ఎటువంటి ఎమోషన్ కనబడదు మనకి, అసలు ఎటువంటి చలనం లేని, వాళ్ళు థర్డ్ పర్సన్ ఎలా అయితే మాట్లాడతారో అలా మాట్లాడారే తప్ప ఎమోషనల్ కన్నెట్తోనూ లేక ఇంకో ఫీలింగ్తో మాట్లాడినట్టు రీతు అయితే అసలు కనబడలేదు. ఇది ఆల్రెడీ లైవ్లో మీరు అందరూ చూసి మహానటిని ట్యాగ్ కూడా ఇచ్చేసి ఉంటారు. మహానటిని ట్యాగ్ కూడా ఇచ్చేసారు రీతుకి. అదే ఈరోజు ఎపిసోడ్లో వచ్చింది కాబట్టి నేను ఒకసారి రివ్యూ చేస్తున్నాను అంతే. నేనైతే ఇప్పుడు ఎవరితో మాట్లాడలేదు, ఇమ్ముతో కానీ బర్నీ గారితో ఎవరితో మాట్లాడలేదు అనేసి రీతు అక్కడ అంది. ఎలా మాట్లాడగలదండి, ఆవిడ తెలుసు కదా, చేసిన మిస్టేక్ ఆవిడకి తెలుసు, ఇంకేం మాట్లాడుతుంది. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇది స్కిప్ చేస్తున్నాను ఇక్కడ. దీని గురించి డీటెయిల్డ్గా అయితే నేను మాట్లాడాను, నేను అయితే రివ్యూ చూడండి. ఇప్పుడైతే మెయిన్ గేమ్ కాబట్టి ఈ చిన్న చిన్న పాయింట్స్ అన్ని కొంచెం తక్కువ మాట్లాడాల్సి వస్తుంది, అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇమ్ము, పవన్, తనుజ ఉంటారు, వాళ్ళకి డిస్కషన్ నడుస్తుంది. ఇక్కడ ఇమ్ము అంటాడు, ఇది గేమ్ గురించి కాదు, జెన్యునిటీ. పక్కన తనుజ గారు ఉంటారు, ఆవిడ అంటారు జెన్యున్గా ఉండాలి, జెన్యున్గా జరిగితే మాకు ఎటువంటి ఇది ఉండేది కాదు అనేసి ఆవిడ అంటారు. కరెక్టే, జెన్యున్గా విన్ అయ్యి ఉంటే ఆవిడే కాదు ఆడియన్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉండేవారు. కానీ ఎప్పుడైతే జెన్యున్గా జరగలేదో, ఎప్పుడైతే రీతు గారు ఫ్లిప్ అయ్యారు, అప్పుడే ఆడియన్స్కి అలాగే లోపల హౌస్ మేట్స్ కూడా నచ్చలేదు. అటు వాంటర్స్ టీం కూడా తెలిసి ఈ విషయం, కాకపోతే ఓపెన్గా చెప్పేస్తే లాస్ అని చెప్పి వాళ్ళు ఓపెన్ అవ్వట్లేదు. కానీ వాళ్ళకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఈవెన్ దీని తర్వాత మార్నింగ్ డిస్కషన్లో వెళ్ళి డిస్కస్ చేసుకుంటుంటారు రీతు అండ్ హరీష్ గారు, మాస్క్ మ్యాన్. హరీష్ అడుగుతాడు, అసలు ఏం మిస్టేక్ చేశాడు భరణి, మీరు ఎందుకు అవుట్ చేశారు, ఎందుకు డిస్క్వాలిఫై చేశారని. ఆవిడ అదే చాడవార్త మళ్ళీ చెప్తుంది, నేను 3 సార్లు స్టాప్ ఇట్ అన్నాను, ఆయన ఆపలేదు. ఒక మూమెంట్లో అన్న ఆయన మీకోసం ఎలా ఆపుతాడండి, ఇది ఆల్రెడీ మాట్లాడేసిన డిస్కషన్, కానీ ఆ పాయింట్ వచ్చింది కాబట్టి కొంచెం
లోపల ఉన్న వ్యక్తి బయటకు రావడానికి ట్రై చేశాడు. అసలు చాలా అన్యాయం చేశారు ఆవిడ. ఇప్పుడు హరీష్ గారు సూపర్ డెసిషన్ అనేసి అన్నాడు, మెచ్చుకున్నాడు రీతుని. నిన్న ఎప్పుడైతే భరణి గారిని అవుట్ చేశారో అప్పుడు ఐ రెస్పెక్ట్ రీతు అన్నాడు. అసలు రీజనే తెలియదు ఆయనకి ఎందుకు అవుట్ చేసింది అనేది. ఎప్పుడు అడుగుతున్నాడు ఆయన. అలా ఉన్నాయి వాళ్ళ గేమ్. అని చెప్తున్నా, ఓనర్స్ టీం కూడా క్లారిటీ లేదు రీతు గారి డెసిషన్ మీద. సరే మనోడే కదా ఓనర్ అయింది, అదే కెప్టెన్ అయింది అన్న ఇదిలో ఉన్నారే తప్ప వాళ్ళు జెన్యున్ విన్ అయితే కాదు. ఏమంటాడండి పవన్ తోటి, నువ్వు కెప్టెన్ అవ్వడం మా అందరికీ ఇష్టమే, మేమందరం సెలెక్ట్ చేసుకుంటానే కదా నువ్వు కంటెండర్ టాస్క్లో వచ్చావు నువ్వు ఫైనలిస్ట్ కింద. సో మాకు ఓకే, మాకు ప్రాబ్లం లేదు. కాకపోతే అది ఏదైతే ప్రాసెస్ జరిగిందో ఆ ప్రాసెస్ అనేది నాకు కొంచెం బాగా అనిపించలేదు అన్నట్టు ఏమో పవన్తో చెప్తాడు. పవన్ ఒకటే అంటాడు ఓకే. ఇక్కడ ఏమో ఇంకోటి అంటాడు, నా కోసం ఆడలేదు గ్రూప్ కోసం ఆడానని. అది కూడా కరెక్టే. ఇక్కడ పవన్ అనేది ఏంటంటే, నేనైతే కెప్టెన్సీ బాగా చేస్తాను, మీకు న్యాయం జరిగేలా చేస్తాను, ఎక్కడ అన్యాయం జరగకుండా అయితే నేను చూసుకుంటాను, మీ గ్రూప్ని వదిలిపెట్టను అన్నట్టు పవన్ మాట ఉంటుంది అక్కడ ఇమ్ముతోటి. ఈ గ్యాప్లో మహానటి స్టార్ట్ చేసింది. కళ్యాణ్ ఏం లేని దానికి చేతులు పట్టుకుని రుద్దుకోవడం, ఏదో ఓదార్చడానికి ట్రై చేయడం. సో అలా ట్రై చేయడంతో రీతుకి ఎక్కడ లేని ఏడుపంతా యాక్టింగ్ చేసి స్కోప్ దొరుకుతుంది. సో స్టార్ట్ చేస్తుంది. కళ్ళలో నుంచి నీళ్ళు రాదు, వాయిస్ ఏమో తడబడుతుంది. అదే రకమైన ఏడుపు నాకైతే తెలియలేదు. అది 100% ఏడుపు అనేది మీకు యాక్టింగ్ అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకెంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది దాని గురించి. నెక్స్ట్ అండి సుమన్ శెట్టి గారు భరణితో మాట్లాడతారు. ఈయన చెప్పే విధానం చూస్తే భరణి గారితోటి చాలా ఇన్నోసెంట్గా చెప్తారండి. చాలా అంటే చాలా. వాయిస్ తక్కువ చేసి మాట్లాడతారు. అక్కడ ఇమ్ముకు ఆయనకి జరిగిన డిస్కషన్ గురించి భరణి గారితో చెప్పాలనేది ఆయన పాయింట్. ఇమ్ము చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు, మన రీతు సపోర్ట్ దొరకలేదని. ఓడిపోయినందుకు కాదు, సపోర్ట్ లేనందుకు చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు అనేసి చెప్తాడు. ఆ చెప్పే విధానం ఏదైతే ఉందో చాలా ఇన్నోసెంట్గా చెప్తాడు. అసలు చూసేవాళ్ళు ఎవరికైనా ఏంట్రా ఈయన ఇంత అమాయకుడు ఏంట్రా, ఇంతలా మాట్లాడుతున్నాడు ఏంటి అన్న మాట డెఫినెట్గా వస్తుంది, అన్న ఆలోచన డెఫినెట్గా వస్తుంది. చాలా ఇన్నోసెంట్గా ఉన్నాడండి, చాలా ఇన్నోసెంట్గా మాట్లాడుతున్నాడు. మళ్ళీ గేమ్లో చాలా స్పోర్టివ్గా ఉంటున్నాడు, చాలా ఫాస్ట్గా ఉంటున్నాడు, చాలా యాక్టివ్గా ఉంటున్నాడు. ఈవెన్ ఈరోజు జరిగిన గేమ్లో కూడా ఆయన డిస్క్వాలిఫై చేసినా సరే వెంటనే మళ్ళీ స్పోర్టివ్గా తీసుకుని గేమ్లోకి వచ్చాడు. అది ముందు మాట్లాడుకుందాం ఇంకా. కానీ చాలా బాగుందండి సుమన్ గారి స్పోర్ట్ స్పిరిట్, చాలా బాగుంది. ఆయన మాటలో ఇన్నోసెన్స్ కానీ, అలాగే పాయింట్ ఉన్నప్పుడు కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన థాట్ ప్రాసెస్ బాగానే ఉంది. ఏమైనా పని ఇచ్చారంటే డెఫినెట్గా చేసి తీరుతున్నాడు. సూపర్ కంటెస్టెంట్ అండి. ఇలాంటి కంటెస్టెంట్లు చాలా రేరు బిగ్ బాస్ హౌస్లో. అంటే కల్మషం లేని మనుషులు అంటారు చూస్తారా, ఈ నా కేటగిరీ నంబర్ 1. అసలు టూ గుడ్. అందుకే తమ్ముళ్ళు చూసారుగా, సూపర్ సుమన్ అని పెట్టా. రైమింగ్ కోసం పెట్టాను కానీ ఆయనకి చాలా పదాలు వాడచ్చు. సూపర్, కేక, అదుర్స్ ఏదైనా వాడచ్చు. టూ గుడ్ అండి సుమన్ శెట్టి గారు. ఆయన గురించి జనాలు అనుకున్నదంతా తారుమారు చేశారు. ఎందుకంటే జనరల్గా ఇలాంటి ఏజ్డ్ కనబడకుండా పోయిన కమెడియన్స్ వస్తే కనుక అసలు చాలా దారుణంగా అంటే చాలా దారుణంగా ఉంటారు. అసలు యాక్టివ్గా ఉండరు, అలాగే మనకు నచ్చరు కూడా. కానీ ఈయన ప్రతి పాయింట్లో కూడా నచ్చుతున్నాడు. అసలు హ్యాట్స్ ఆఫ్ అండి. నాకైతే చాలా బాగా నచ్చారు సుమన్ శెట్టి గారు. అసలు హార్ట్ టచింగ్ ఆయన మాటలు కానీ, పెర్ఫార్మెన్స్ కానీ. అందుకే అనుకుంటా ఆయనకి చాలా వరకు పోలింగ్లో ఓట్స్ పడుతున్నాయి.
టూ గుడ్. లాస్ట్ వరకు ఇలాగే కంటిన్యూ అయ్యి టాప్ 5లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ గేమ్ డిస్కషన్ అండి. మా అదే కెప్టెన్సీ టాస్క్ డిస్కషన్ నడుస్తుంది. అక్కడ లోపల వాళ్ళతో నడుస్తుంది, బయట వీళ్ళతో కూడా నడుస్తుంది. లోపల అయితే మనీష్ అంటాడు, ఫస్ట్ బర్నీ గారు ఇమ్ము దగ్గరికి వెళ్ళారు. సో నాకు అర్థమైపోయింది గేమ్ ప్లాన్, వాళ్ళిద్దరు కలిసి ఆడతారని. సో మనం కూడా కలిసి బర్నీ గారిని అటాక్ చేయాలనేసి నేను ఫస్ట్ అయితే తన్నేసాను అంటాడు ఆయన. ఓకే, వాళ్ళు కలిసి ఆడారు, మీరు కలిసి ఆడారు. అక్కడ ఫస్ట్ ఐడియా ఎవరు మొదలెట్టారు అనేది కాదు, ఆడారా లేదా ఫైనల్గా. మీరు ఒక జట్టు కింద ఆడారు, వాళ్ళు ఒక జట్టు కింద ఆడారు. మరి ఇంకేంటి నొప్పి. ఇక్కడ ప్రియా భరణి గారు చాలా అన్ఫేరు, ఇమ్ము గారు చాలా అన్ఫేరు. పక్కన ఉన్నా సరే రాసుకుని పూసుకుని తిరగలేదు, చూసి చూడనట్టు వదిలేశారు. మరి ఇక్కడ వీళ్ళు చేసింది అదే కదా. ఇప్పుడు వీళ్ళు గ్రూప్ అటాక్ చేసి వీళ్ళు గ్రూప్ అటాక్ చేయకపోతే నేను బజర్ రౌండ్ ఏదైతే ఉందో అలా తయారవుద్ది. ఇక్కడేమో వీళ్ళు బజర్ నొక్కేసి వీళ్ళు బజర్ నొక్కకపోతే ఏం జరిగింది, వీళ్ళు కన్నింగా నొక్కేసి వీళ్ళు నొక్కరు కాబట్టి సరిపోయింది. ఇక్కడ అది రిపీట్ అయ్యేది. బర్నీ గారు కానీ ఇమ్మాన్యుయల్ కానీ ఇండివిజువల్ గేమ్ ఆడి ఉంటే డెఫినెట్గా ఇదే రిపీట్ అయ్యేది. మళ్ళీ పవన్ మనిషి ఎవరో ఒకరు అయ్యి ఉండేవాళ్ళు. వీళ్ళు టీమ్ అప్ అయ్యారు, వీళ్ళు టీమ్ అప్ అయ్యారు, అందులో ఎలాంటి డిస్కషన్ లేదు కదా. ఇంకా గేమ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బర్నీ అన్ఫేర్, ఇమ్ము అన్ఫేర్ అనుకోవడం దేనికి. ఇక్కడ ఎవరన్నా అనుకోవాలనుకుంటే అందరూ కలిసి రీతు అన్ఫేర్ అనుకోవాలి. అది మానేసి బర్నీ గారి మీద పడతారు, ఇమ్ము మీద పడతారు. నెక్స్ట్ తనుజ ఇమ్ము బయట డిస్కషన్, అవుట్ హౌస్లో కూడా డిస్కషన్ జరుగుతుంది కదా, అక్కడ జరుగుతుంది. ఇమ్ము అంటాడు, అసలు ఎందుకు అవుట్ చేశారో నేను అడుగుతాను, రీతుని వచ్చి మాట్లాడుతుంది కదా నాతోటి, నేను అడుగుతాను అంటాడు ఆయన. అవుట్ చేసిందంటే అక్కడ భరణి గారిని ఎందుకు అవుట్ చేసినట్టు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈయన అవుట్ చేసే టైంకి కోర్స్ పవనే విన్నాం, కానీ అంతకు ముందు రౌండ్ అయితే భరణి గారిని డిస్క్వాలిఫై చేయాల్సిన పనే లేదు, పవన్ అవుట్ చేయాలి. సో ఎందుకు అవుట్ చేసింది భరణి గారిని అని నేను అడుగుతాను అనేసి అంటాడు. చాలా రాంగ్. దీని మీద నామినేషన్లు గట్టిగా పడాలి రీతుకి. నెక్స్ట్ వీక్ రీతు వెళ్ళిపోవాలి. నెక్స్ట్ తనుజ అంటారు, ఇక్కడ నువ్వు రంగు ఇసురావు అనేసి చాలాసార్లు అన్నది కదా రీతు, మరి నా మీద చాలాసార్లు రంగు పడింది పవన్ ఇసిరినప్పుడు. మరి పవన్ ఇసిరాడు కాబట్టి అది రాంగ్ కదా, మరి అప్పుడేం మాట్లాడలేదు ఏంటి రీతు అనేసి తనుజ గారి పాయింట్. ఇక్కడ ఓపెన్గా అందరికీ తెలుసండి, ఫేవరెటిజం జరిగింది, జెన్యున్గా జరగలేదని. అందుకే అందరూ కూడా రీతుకి ఆపోజిట్గా ఉన్నారు. రీతు ఏమో లోపల ఓనర్స్ తోటి మేమందరం ఒకటి టీం అన్నట్టు ఆవిడ బిహేవ్ చేశారు. యాక్చువల్గా ఓనర్స్ ఈరోజు టాస్క్లో రీతు ప్లాన్ ఏంటంటే తెలుసా, ఆవిడ ఓనర్ అయిపోతే ఎంచక్క చట్టా బట్టలు వేసుకుని తిరగచ్చు పవన్ తోటి అనే ప్లాన్, ఎటువంటి వర్క్ లేకుండా. ఇంక అయిపోతారుగా పవన్ రీతు, ఇంకా ఒకే హౌస్లో విచ్చలవిడిగా తిరగచ్చు, ఇష్టం వచ్చినట్టు ఉంటారు ఇంకా అనమాట అప్పుడు. సో ఆవిడ ప్లాన్ అదే, గేమ్ స్పిరిట్ స్పోర్ట్ స్పిరిట్ ఏం లేవు, లోపలికి వెళ్ళిపోవాలి, ఆడితో కలిసి తిరగాలి 24/7, అది ఆవిడ ప్లాన్. లేకపోతే నేను మాట్లాడితే ఆయనతో ఉంటుంది, లేదంటే కళ్యాణ్తో ఉంటుంది. అసలు ఈ బిగ్ బాస్కి సంబంధించి ప్రతి సీజన్లో ఏదో ఒక లవ్ స్టోరీ ఉంటుంది, కానీ ఇది చూసినంత చిరాకు ఏ సీజన్లోనూ కలగలేదు నాకైతే. మామూలు టార్చర్ అనిపించట్లా, ఆవిడ స్క్రీన్ మీద కనిపిస్తుంటేనే చాలా టార్చర్ అనిపిస్తుంది నాకైతే. అసలు ఆవిడ ఎందుకు ఇలాంటి వాళ్ళు ఉంటారన్న ఫీలింగ్, చాలా దారుణమైన ఫీలింగ్స్ వస్తున్నాయి. ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి మనం ఎక్కువ మాట్లాడలేం కాబట్టి లిమిటెడ్గా మాట్లాడుతున్నాం. మీకే ఫీలింగ్ వచ్చిందో నాకు అదే ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ ఇమ్మో అంటాడు, ఫ్రెండ్ కదా అని చెప్పి నేను క్షమించి వదిలేస్తున్నాను ప్రతిసారి,
నైట్ 3 వరకు అక్కడ ముచ్చట్లు పెట్టి ఇక్కడికొచ్చి ఏంటి నాతో కలవట్లేదా అంటది. నాకు ఎలా ఎంత మండుతదో తెలుసా అన్నట్టు ఇమ్మో మాట్లాడతాడు. అన్నీ, అన్నీ కన్సిడర్ చేసే ఇమ్మో అన్నీ, అన్నీ ఆవిడకి వ్యతిరేకంగానే ఉన్నాయండి. ఆవిడని సపోర్ట్ చేసే పాయింట్ ఒక్కటి లేదు. రీతు స్టార్ట్ అయిన కొన్ని రోజుల్లోనే ఎంత నెగిటివిటీ తెచ్చుకుందంటే ఆవిడ త్వరగా ఇంటి నుంచి వెళ్ళిపోవడం బెటర్. ఆల్రెడీ నేను చెప్పినట్టుగా. పక్క నుంచి సంజన గారు అంటారు, ఇది క్షమించే తప్పు అయితే కాదు. ఫ్రెండ్ని క్షమించవచ్చు, కానీ ఇది క్షమించే తప్పు అయితే కాదు. అంత పెద్ద తప్పు చేసింది ఆవిడ అనేసి సంజన గారు అంటారు. చాలా రైట్ ఇది. భరణి గారు అంటారు, ఆవిడ చేసిన మిస్టేక్ ఆవిడకి తెలుసు. 100%, 101% ఆవిడకి తెలుసు ఆవిడ చేసిన మిస్టేక్ అనేసి భరణి గారు అంటారు. అందరికీ తెలుసు ఆవిడ మిస్టేక్ ఆవిడకి తెలిసింది. ఏదో కవరింగ్ అంతే. రేపు నాగార్జున గారు చదువుతే తప్ప అసలు రంగు బయటపడదు. అది రేపు ఏముంది, నాగార్జున గారు వచ్చి ఉతికినా ఆవిడ ఏడుస్తూ నాటకాలు ఆడడం తప్ప ఇంకేం చేయదు. అంతే. నాకు తెలియదు, నాకేం రైట్ అనిపించింది అదే చేశాను అంటే తప్ప ఫేవరెటిజం అని అయితే ఒప్పుకోదు. నేను అనుకోవడం ఆల్రెడీ చాలా నెగిటివిటీ వచ్చింది కాబట్టి నాగార్జున గారి చేత అంత మాటలు అనిపించకపోవచ్చు రీతోనని నేను అనుకుంటున్నా. నా గెస్ వరకు మాత్రమే. నాగార్జున గారు డెఫినెట్గా సీరియస్ అయితే చాలా హ్యాపీ, కానీ అంత సీరియస్నెస్ ఉండదేమో. ఆల్రెడీ పబ్లిక్ అంతా మగ్గిపోయి ఉన్నారు, చాలా ఇదిగా ఉన్నారు. ఈరోజు గేమ్లో ఇంకా ఇది అయిపోయారు, ఇంకా నెగిటివిటీ పెరిగిపోయింది రీతు మీద. నాకు తెలుసు కాబట్టి, రీతు కూడా మా టీవీ ప్రోడక్టే కాబట్టి అంత సాగదీరు అనుకుంటున్నాను నేనైతే. రేపు చూద్దాం. కానీ నాకైతే మనస్ఫూర్తిగా నాగార్జున గారు గట్టిగా దోషిస్తే ఇక్కడి నుంచి సంచాలకులు అందరూ లైన్లో వస్తారని నేను అనుకుంటున్నాను. డెమో ఒక మాట అంటాడు, డెమోన్తో ఇప్పుడు అంటుందంట, ఇమ్ము కావాలని నేను అనుకున్నాను అనేసి డెమోన్తో అంటుందంట. ఎంత దారుణం అండి, ఎంత డబుల్ గేమ్, ఎంత డబుల్ ఫేస్డా. గేమ్కి ముందేమో డెమోన్ విన్ అవ్వాలనేసి పూజలు పునస్కారాలు అన్నీ చేసేసిన ఆవిడ, ఇప్పుడేమో ఇమ్ము అవ్వాలనుకున్నాను అనేసి డెమోన్తో చెప్తుందని నేను డెమోన్ ఇమ్ముకి చెప్తాడు. పోగిరి సినిమా సినిమాల్లో కూడా ఇంట్రెస్ట్లో ఉండవు. నెక్స్ట్ అయిపోయింది ఆ రోజు నైట్కి. నెక్స్ట్ రోజు మార్నింగ్ రీతు హరీష్ మాట్లాడుకుంటారు జైలు గురించి. రీతు అడుగుతుంది, ఆ జైలు ఏంటబ్బా, ఎవరు వాటర్ అంటావా ఇంకెందుకు అన్నట్టు మాట్లాడుతుంది ఆవిడ. నేను అనుకోవడం ఆవిడే జైలుకి వెళ్తుంది అనుకుంటున్నాను నేను. రేపు వచ్చే నాగార్జున గారు ఎంతమంది ఫెయిర్ అన్ఫెయిర్ అనేసి డెసిషన్ తీసుకొని రీతు మీద, రీతు నువ్వు అన్ఫెయిర్గా ఆడావు, నీ సంచాలక్ డెసిషన్ కరెక్ట్ కాదు, నేను ఎలా వదిలేస్తే ఆ మీద వాళ్ళందరూ కూడా రెచ్చిపోతారు, నువ్వు దయచేసి జైలుకి వెళ్ళిపో అనేసి జైల్లో పెట్టేస్తారేమో అని నేను అనుకుంటున్నా. అప్పుడు పవన్ రియాక్షన్ ఎలా ఉంటాయి, ఇమ్ము రియాక్షన్ ఎలా ఉంటాయి, అసలు ఈవిడ ఎలా రియాక్ట్ అవుతారు, మిగతా హౌస్ మేట్స్ ఎలా దారిలోకి వస్తారు, ఇవన్నీ ఈ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. నా గెస్ వరకు అయితే అంతకుముందు సీజన్లు చూసిన అనుభవం ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, నేను అనుకునేది ఏంటంటే రీతు జైలుకి వెళ్తుందని నా ఉద్దేశం. ఇక్కడ ఇంకోటండి, హరీష్ గారు ఎంత జరుగుతుంటే ఆవిడ ఇంకా సంజన గారి మీద పడతారు. నేను అనుకోవడం సంజన గారు వెళ్తారేమో జైలుకి అనుకుంటున్నాడు అంటాడు ఆయన. ఇక్కడ ఓ పక్కన ఎంత రాద్ధాంతం జరుగుతుంటే ఆయన ఇంకా సంజన గారి మీద పడి ఆడడం అసలు కరెక్ట్ కాదు. తర్వాత అడుగుతాడు, అసలు ఎందుకు నేను నైట్ సాడ్గా ఉన్నావు అని. ఎందుకంటే అక్కడ క్లియర్గా ఉంది కదా, బాధపడాల్సింది ఏం లేదు, తెలిసే చేసింది కాబట్టి. మళ్ళీ ఇంకెందుకు బాధ అన్నట్టు ఆయన వర్షన్. ఆయన మాట్లాడడం అయితే అలాగుంది, ఆయన అడగడం అసలు ఎందుకు సాడ్గా ఉంది. ఎందుకంటే జెన్యున్ ఫీలింగ్స్ ఎవరికైనా అర్థమవుతుంది. ఎప్పుడైతే జెన్యున్ కాదో అప్పుడే ఏంటి సంబంధం లేకుండా ఉందనేది అందరికీ డౌట్ వస్తుంది. అక్కడ యాడ్ అనేది స్కోప్ లేదు, స్పేస్ లేదు, ఈవిడ తీసుకుంది. అందుకే హరీష్ గారికి జెన్యున్గా డౌట్ వచ్చింది, అసలు ఎందుకు సాడ్గా ఉన్నావు, నువ్వు ఏం చేస్తావు. పైగా బర్ని గారిని అంటే లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, బర్ని గారిని ఎందుకు అవుట్ చేసావు అసలు అనేసి అడుగుతాడు. నిన్నేమో ఐ రెస్పెక్ట్ రీతు అంటాడు, ఈరోజేమో అసలు ఎందుకు అవుట్ చేసావు బర్ని గారిని అంటాడు.
అది. తర్వాత ఓకే. రీతు అంటది, "నేను బయాస్డ్‌గా చేశాననుకుంటున్నారు అందరూ గూడా. నేను ఫేవరెటిజం చూపిచ్చాననుకుంటున్నారు. నేను సరిగ్గా చేయలేదనుకుంటున్నారు." సో, ఓకే. అనుకోని నాకే నష్టం అన్నట్టు మాట్లాడుతదావిడ. ముందు ముందు తెలుస్తది ఆవిడకి నష్టం ఏంటనేది. నెక్స్ట్ 'ఇమ్ము', 'సంజన' ఔట్ హౌస్‌లో డిస్కషన్ జరుగుతూ ఉంటది. ఇక్కడ చాలా మంచి పాయింట్ ఒకటుంది. ఏంటంటే ఇక్కడ 'ఇమ్ము' అంటాడు సంజన గారితోటి, నేను అనుకోవడం రీతు ఇప్పుడు డెఫినెట్‌గా కిచెన్‌లో హెల్పర్ రోల్ తీసుకుంటది. నంబర్ 1. నంబర్ 2 ఏదైతే యాక్సెస్ ఉంటదో కెప్టెన్ రూమ్‌కి యాక్సెస్ ఇద్దరికి అలో చేస్తారు కదా! అది డెఫినెట్‌గా తీసుకుంటది అనేసి 'ఇమ్ము' అంటాడు. అయితే లాస్ట్‌లో పాయింట్ యాడ్ చేస్తాడు. ఏమాత్రం బుర్రున్నా యాక్సెస్ అనేది తీసుకోకూడదు ఆవిడ. ఇమ్ము మామూలోడు కాదనేది అందుకే ఆయనకి చాలా తెలివుంది. ఇక్కడ అక్కడ హౌస్‌లో ఎలా ఉండాలో తెలుసు. ఇక్కడ బయట ఆడియన్స్ ఎలా అనుకుంటారో తెలుసు. ఎలా ఉండాలో కూడా తెలుసు ఆయనకి. అది గేమ్ ప్లాన్ అని నేను అనుకోవట్లా. ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి. ఇక్కడ 2 చోట్ల ఉంది ఆయనకి. ఆయన మామూలు తెలివి లేదు. ఆయన ఎప్పుడైతే ఇలా అన్నాడో సంజన గారు అంటారు ఆవిడకి అదేం లేదు. ఆవిడ చాలా కరెక్ట్. చాలా రీడ్ చేసింది. నాకు తెలిసి హౌస్‌లో ఉన్న వాళ్ళందరి మీద ఒక మంచి ఒపీనియన్ అంటే ప్రాపర్ ఒపీనియన్ అనేది సంజన గారికి డెఫినెట్‌గా ఉంది. ఎవరు ఎలాంటోళ్ళో 100% తెలిసిన ఆవిడ సంజన గారు. ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలుసు ఆవిడకి. పైగా ఆవిడ మాట్లాడే ప్రతి పాయింట్ కరెక్ట్‌గానే ఉంటదండి. టు ద పాయింట్ ఉంటది. ఏది ఈ నాంచడం గానీ, సాగదీయడం గానీ ఇదేం ఉండవు. టు ద పాయింట్. ఎప్పుడేం మాట్లాడినా సరే అంత ప్రాపర్‌గా ఉంటారు. ఒక మాటలో తేల్చేశారు. అవేం ఆలోచించదు రీతు అనేసి. ఇక్కడ ఇక్కడ ఇమ్ము అలా అనడానికి కారణం ఏంటంటే, ఇక్కడ హౌస్ హౌస్ అంతా కూడా అలాగే బయట ఆడియన్స్ కూడా ఆయన ఉద్దేశంలో. సో, అన్‌ఫెయిర్ అనుకుంటున్నారు గదా! ఏమాత్రం బుర్రున్నా అది కెప్టెన్ రూమ్ యాక్సెస్ వదిలేసుకుంటే ఎంతో కొంత రెమెడీ జరుగుతది. ఎంతో కొంత కొంచెం డ్యామేజ్ తగ్గుతది. ఓకే. అంత నెగటివిటీ ఉన్నా గానీ ఎంతో కొంత చిన్న పాజిటివ్ అనేది ఏర్పడతది. అలా యాక్సెస్ వదిలేసుకుంటే. సో, స్వార్థానికి చేయలేదు. ఓకే. అప్పుడు ఆ టైంలో అలా జరిగిపోయిందనేసి ఆడియన్స్ గానీ, హౌస్ మేట్స్ గానీ అనుకుంటారనేది ఇమ్ము ఆలోచన. కానీ ఆవిడ మట్టి బుర్ర అనేది ఎప్పుడైతే వాడేశారో కానీ ఆవిడకి అంత బుర్ర ఎక్కడుంది? అందుకే యాక్సెస్ అయితే తీసుకుందావిడ. అది కూడా చాలా స్టైల్‌గా అంటే లైవ్ చూసినోళ్ళకి తెలుస్తది. తెగ మురిసిపోయింది ఆవిడ పేరు చెప్పినప్పుడు. ఇక్కడ ఎపిసోడ్‌లో చూపించింది లైవ్‌లో కూడా చూపించాడు ఏంటంటే, శ్రీజ గారికి అలాగే మన ఈవిడ రీతుకి యాక్సెస్ ఇస్తాడు కెప్టెన్. ముసి ముసి నవ్వులో మురిసిపోతుందంటది ఆవిడ. హౌస్ మేట్స్ అందరికి తెలిసిందే ఆవిడని డెఫినెట్‌గా సెలెక్ట్ చేస్తాడని. ఇక్కడ పవన్ పాయింట్ ఏంటంటే, వార్నర్స్ నుంచి ఒకళ్ళని, టెన్నిస్ నుంచి ఒకళ్ళని తీస్తానని చెప్పి కవరప్‌లో అంటే అది వేరే విషయం. శ్రీజని, రీతుని సెలెక్ట్ చేస్తాడనే విషయం అందరికీ తెలుసు. ఓపెన్ సీక్రెట్ ఇది. అర్జెంట్‌గా చాక్లెట్లు ఇచ్చేయాలి ఆవిడకి ఈ నెక్స్ట్ వీక్ అంతా అది ప్లాన్. ఇక్కడ ఈ డిస్కషన్ టైంలో సంజన గారు కొన్ని చిల్లి పనులు చేస్తారండి. యాపిల్ తీసి నెత్తి మీద పెట్టుకొని చూసారా ఎలా దొబ్బేశాను అన్నట్టు. అలాగే థమ్స్ అప్ తీసుకొని తాగడం ఒకటి. చాలా క్యూట్ అనిపించింది నాకైతే. ఆవిడ టు ది పాయింట్ మాట్లాడతారు. ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు. గేమ్ ఎలా ఆడాలో తెలుసు. ఈరోజు గేమ్ అంతా ఆవిడే కదండీ. ఆవిడే యాక్టివేట్ చేసింది. అప్పుడు దాకా ఏం లేదు. ఎవడిదాడు కాపాడుకోవడమే గానీ, ఆవిడ ఎప్పుడైతే సపోర్టర్‌గా వచ్చిందో అప్పటి నుంచి గేమ్ అనేది జై అని లేచింది. ఇప్పటిదాకా మామూలుగా ఉండే గేమ్ జై అని లేచింది. అంత బాగా ఆడారు ఆవిడ. చాలా స్పోర్టివ్ అండి. చాలా స్పోర్టివ్. ఎలా అంటారు, ఎలా వదిలేస్తారు అంటే, ఎలా విని ఎలా వదిలేసే మధ్యలో కొంచెం బాధపడినా గానీ, ఎంత బాధపడాలో, ఏ మాటకి ఎంత బాధపడాలో బాగా తెలుసు ఆవిడకి. కొన్నాటికి బాధే పడరు. ఎలా వినడం అలా వదిలేయడం. ఒక రాంగ్ మాట ఉండదు. ఒక రాంగ్ చాయిస్ ఉండదు. సూపర్. సంజన గారు సూపర్ అసలు అల్టిమేట్.
ఈ సీజన్ వెరైటీ ఏంటంటే అల్టిమేట్ వాళ్ళు ఎంత బాగున్నారు, దరిద్రంగా ఉన్న వాళ్ళు కూడా అంతే దరిద్రంగా ఉన్నారు. అంటే ఒకే సీజన్లో ది బెస్ట్ ది వర్స్ట్ ఏమన్నా ఉన్నారంటే ఇది ఈ సీజనే. బాగా ఆలోచించి సంజన గారు, ఇమ్ము, మన సుమన్ శెట్టి గారు, తనుజ వీళ్ళందరూ ఉన్నారు, భరణి గారు. అలాగే వర్స్ట్గా ఆడే ప్రియ, శ్రీజ, ఇంకేసుకోండి పేర్లు మీ ఇష్టం. మెయిన్ రీతు, అందరూ ఒకే సీజన్. సంజన గారు చాలా మాటలు వాడచ్చండి, స్పోర్టివ్, కేక, అదర్స్, ఇంకా అన్ని పోవడాలన్నీ పోవడచ్చు సంజన గారిని. ఆవిడ లాస్ట్ వరకు ఉంటారు, టాప్ 5 కూడా ఉంటారు గ్యారంటీ. ఇదే గేమ్ ప్లాన్లో ముందుకెళ్తారు. నెక్స్ట్ ప్రియాకి సంజన గారు థమ్స్అప్ బాటిల్స్ దాచేస్తారు, మళ్ళీ మళ్ళీ దొరకవు కదా, మళ్ళీ మళ్ళీ క్యాప్టెన్ అంటే ఇప్పుడే మళ్ళీ క్యాప్టెన్ అవ్వరు కదా అన్నట్టు. అది ప్రియాకి దొరికేస్తాయి సోఫా వెనకాల. ప్రియా వెంటనే అంటే లంక బిందులు తీసినట్టు చేస్తుంది రీతు. రీతు అంటే మట్టి బుర్ర కదా, ఇలాంటివి తప్ప పెద్ద పెద్ద ఆలోచనలు రావు ఆవిడకి. అంతేందుకు ఈరోజు టాస్క్ కూడా ఆవిడకి అర్థం కాల. కళ్యాణ్ దగ్గర కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు పోకుండా క్లాస్ పీకితే అప్పుడు అర్థమైంది ఆవిడకి గేమ్ ఏంటనేది. అది లైవ్ చూసిన వాళ్ళకి అది తెలుస్తుంది. సో అక్కడ ఇంకా తడిగా ఉన్నాయరా, ఇంకా కూల్గా ఉన్నాయరా, చల్లగా ఉన్నాయరా అంటే థమ్స్అప్ ఇప్పుడే పెట్టుంటారా అంటది రీతు. ఆవిడని చూస్తేనే చిరాగేస్తుందండి బాబు. మీకు ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి. వెంటనే సంజన గారు, నా మీద పెట్టొద్దు, నాకు సంబంధం లేదు, నేనేం చేయలేదు, నా మీద తొయ్యొద్దు అంటారు ఆవిడ. ఆవిడ అంటే ఆవిడకి తెలుగు కొంచెం కొంచెం వచ్చానో లేక సంథింగ్ ఆవిడ మాట్లాడడం అంతో, కానీ ఆవిడ మాట్లాడే తెలుగు మాటలు చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి నాకైతే. సో ఆవిడ అలా చెప్తే పక్క నుంచి ఇమ్ము, థమ్స్అప్లు నీయే కదా మమ్మీ, నీకు సంబంధం లేదంటావేంటి, నీ రూమ్లోయే కదా, నీకు తెలియకుండా ఎలా వస్తాయి, నువ్వే పెట్టుంటావు అన్నట్టు ఇమ్ము. సంజన అంటది, లేదు లేదు నాకు సంబంధం లేదంటది. అయితే ఇవి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడదాం అనేసి రీతు అంటే, లేదు తీసుకొచ్చి మన దగ్గర పెట్టు, ఎప్పుడైనా తాగొచ్చు, కూలింగ్ లేకపోయినా పర్లా, కెఫెన్ కంటెంట్ ఉంటుంది కదా అనేసి ఆవిడ అంటారు. నెక్స్ట్ కెప్టెన్ ఫోటో పెట్టమంటారు. సంజన గారి ఫేస్ ఎక్స్ప్రెషన్ చేపిస్తాడు కావాలనే. బిగ్ బాస్ టీం అంతా ప్లాన్డ్గానే చేస్తారు. ఈయన ఫోటో పెట్టేటప్పుడు ఆవిడ ఎక్స్ప్రెషన్ చూపించాడు, ఆవిడేమో తెగ మురిసిపోతుంది శారీ కట్టుకొని. ఒకసారి కింద కమెంట్ చేయండి, అంతకుముందు ఈ రీతు శారీ కట్టుకుందేమో అంతకుముందు ఎపిసోడ్స్లో ఎక్కడ కట్టినట్టు నాకు గుర్తు రావట్లేదు మరి, స్పెషల్ ఎపిసోడ్లో తప్ప. ఈరోజు అయితే శారీ కట్టింది. డెఫినెట్గా పవన్ విన్ అయ్యాడు. పవన్ క్యాప్టెన్గా ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండాలని శారీ కట్టింది అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కమెంట్ చేయండి. నెక్స్ట్ ప్రియా పవన్ డిస్కషన్ కాదు, ప్రియా వచ్చి పవన్తో చెప్తుంది. రీతు ఉంది అక్కడ కూర్చొని సోఫాలో కూర్చొని కిచెన్ కౌంటర్ దగ్గర ఫ్లోరా సైని గారు ఒక రెండు కాళ్ళు కింద పెట్టుకునే కూర్చున్నారు. అదే కౌంటర్ మీద మనిషి కూర్చున్నాడు కాబట్టి కాలు కొంచెం పైకి వస్తే నేనే ఆ కాల్ పట్టుకుని కిందకి లాగాను, ఫ్రెండ్లీగానే అది కూడా. కానీ ఆయన ఎలా తీసుకున్నాడో తెలియదు, చాలా సీరియస్గా తీసుకున్నాడు ఆ విషయం కూడా. ఇక నుంచి కిచెన్లో బర్నీ గారు రావడం నాకు ఓకే, కానీ మనిషి మాత్రం రావడం నాకు అసలు ఇష్టం లేదు, నువ్వు ఎలా కన్వే చేస్తావో నాకు తెలియదు అనేసి పవన్కి కంప్లైంట్ చేస్తుంది ప్రియ. ఇక్కడ లైవ్ చూసిన వాళ్ళకి ఒక పాయింట్ అర్థమవుతుంది ఏంటంటే, ఆవిడ అలా చెప్తుందా, అసలు మనం నేల మీద కూర్చుంటే అలా కూర్చుంటాం బాస్మెట్లు వేసుకొని, అలా కూర్చుంటుంది కౌంటర్ మీద శ్రీజ గారు అలా కూర్చుంటారు. మరి అప్పుడేమైపోయింది ప్రియ గారికి. ఇంకో పాయింట్ లైవ్ చూసిన వాళ్ళు తెలుస్తుంది, హరీష్ అండ్ మనీష్ ఇద్దరు మాట్లాడుకుంటారు లోపలికి వచ్చి. అక్కడ వచ్చిన డిస్కషన్ ఏంటంటే, ఈయన మనిషి సరదాగా అన్నాడంట, రూమ్ యాక్సెస్ నాకు ఇవ్వు బాస్ అనేసి పవన్తో అంటే, వెంటనే ప్రియ వచ్చేసిందంట. ప్రియ గారు వచ్చేసి ఆల్రెడీ యాక్సెస్ తీసుకున్నారు కానీ ఆయన ఒకసారి సంజన గారి దాంట్లో, సంజన గారు కెప్టెన్గా ఉన్నప్పుడు ఆయన ఒకసారి యాక్సెస్ తీసుకున్నారు కెప్టెన్ రూమ్కి, ఇప్పుడు మళ్ళీ ఎందుకు అన్నట్టు కొంచెం వెంటనే వచ్చేసి తలదొచ్చేసారంట. ఇది మనీష్ హరీష్ గారికి చెప్తుంటే వచ్చిన న్యూస్ ఇది లైవ్లో.
అయితే ఇప్పుడు పవన్ ఎవరెవరికి యాక్సెస్ ఇచ్చాడు? శ్రీజ అండ్ రీతు. మరి శ్రీజకు కూడా ఆల్రెడీ యాక్సెస్ దొరికిందిగా సంజన గారి దాంట్లో కెప్టెన్సీ రూమ్కి, కెప్టెన్ రూమ్కి. మరి ఇప్పుడేమైంది మరి ప్రియ గారికి? అదేగా చెప్తున్నాను. మనోడు అనుకుంటే మనోడు, ఓకే, నో ప్రాబ్లం. పగోడు అనుకుంటే అది. ఆవిడకి శ్రీజతో అయితే ప్రాబ్లం లేదు, మనిషితో అయితే ప్రాబ్లం వచ్చింది. ప్రతి చోట సబ్ కాన్షియస్గానో కాన్షియస్గానో సంథింగ్ మొత్తానికి అలా జరుగుతుంటాయండి. అంతేగాని నేను చేస్తే ఏం లేదు, నువ్వు చేస్తే ఫేవరెటిజం, అలాంటి చాలా తప్పు. చాలా ఆచి తూచి మాట్లాడాల్సిన మాటలు అలాంటి. నెక్స్ట్ ఓ పక్కన ప్రియ కంప్లైంట్ చేస్తుంటే రీతు ఏమో పవన్కి తినిపిస్తూ ఉంటుంది. అది తినిపించి కూడా అసలు చూడలేకపోతున్నాం అండి బాబు. ఒక పక్క నుంచి అందరూ రీతుకి తినిపిస్తారు, రీతు ఏమో పవన్కి తినిపిస్తుంది. దారుణం అంటే దారుణం. అసలు చిరాకు, కంపరం, ఏదో ఒళ్ళు మీద తేళ్ళు జర్రులు పాకినంత కంపరం వస్తుంది అసలు నాకైతే. వెంటనే ప్రియ సీరియస్ అవుతుంది. నేను ఇలా చెప్తుంటే నువ్వు కూల్గా తింటున్నావు ఏంటి అన్నట్టు కొంచెం సీరియస్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక కన్వర్సేషన్ జరుగుతుంది, నువ్వేంటి అసలు సీరియస్గా లేవంటే పవన్ అంటే ఏమన్నా అంటాడు, తింటున్నాను కదా చూసావు కదా అంటాడు. ఆల్రెడీ ఒక డైరెక్షన్, ఒక కన్వర్సేషన్ జరుగుతుంది మన మధ్య, అది వినకుండా నువ్వేంటి తింటావు అన్నట్టు ఆవిడ రియాక్షన్ ఉంటుంది. అప్పుడు చెప్తుంది అనమాట, మనిషి మాత్రం నాట్ అలౌడ్ కిచెన్లోకి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా దగ్గరకు వచ్చి అందరి గురించి బిచ్చింగ్ చేస్తాడు, అందరి గురించి చాడీలు చెప్తాడు. మళ్ళీ నేను ఏమన్నా అటు ఇటుగా మాట్లాడితే వెళ్ళిపోతాడు బయటికి వెళ్ళి, కోపంతో నాతో ఇదిగా ఉంటాడు అనేసి పవన్తో చెప్తుంది. నెక్స్ట్ టాస్క్ ఇదండి. ఇక్కడ మొదలవుతుంది రచ్చ, మామూలు రచ్చ కాదు. నేను అనుకోవడం, సరే నేను నెల నెగిటివ్ అయింది కాబట్టి ఈరోజు ఎంతో కొంత పాజిటివ్ తెచ్చుకుంటుంది ఈ టాస్క్లో రీతు అనుకున్నా. ఇంకా బ్యాడ్ అయిపోయానండి, ఇంకా బ్యాడ్ అయిపోయారు. ఎందుకు ఇదేం మూట కట్టుకుంటారో చివరికి నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఆల్రెడీ మ్యారీడ్ రీతు అనేసి అందరికీ ఐడియా ఉంది, చిన్న ఐడియా. పవన్ చేసుకుందాం అని ఆడు ప్లాన్, పవన్ పెళ్లి చేసుకోవాలనే బయటకు వచ్చి. అదేమన్నట్టు బయట చూసుకోవాలి కానీ హౌస్లోకి వచ్చేందుకు? సరే మనం నిన్న టాపిక్ సరే మనం నిన్న టాపిక్లోకి వెళ్ళిపోతున్నాం. ఓకే, అది కాదు, ప్రజెంట్ టాస్క్లోకి వచ్చేది. ప్రజెంట్ టాస్క్లో కూడా చాలా వర్స్ట్గా బిహేవ్ చేసిందండి రీతు. ఇది మన నువ్వు తప్ప అదే నాని సినిమా ఉంటుంది చూసారా, క్రికెట్ ఆడతాడు, యూ ఆల్వేస్ ప్రూవ్ మీ రాంగ్ అనేసి మాట ఉంటుంది చూసారా, అలాగే రీతు అందరినీ రాంగ్ అని ప్రూవ్ చేసింది. నేను ఎంత కాదు వర్స్ట్, ఇంకా వర్స్ట్గా ఉంటా, మీ ఊహలకే అందలేనంత వర్స్ట్గా ఉంటా. నా టాలెంట్ అది అన్న రేంజ్లో ఇంకా నెగిటివ్లోకి, జీరో కదా, ఇంకా నెగిటివ్లోకి పడిపోయింది రీతు గ్రాఫ్. వర్స్ట్ అండ్ వర్స్ట్ బాబాయ్. సో అది టాస్క్ అయితే తెలుసుగా, అందరూ 7 ఉంటారు. ఓనర్స్ నుంచి 2 సెలెక్ట్ చేసిన వాళ్ళు, టెనెంట్స్ ఎవరైతే 2 సెలెక్ట్ చేస్తారో వాళ్ళు వచ్చి ఐటమ్స్ విసురుతారు. అవన్నీ పట్టుకొని వాళ్ళ బాస్కెట్లో వాళ్ళు వేసుకొని వాటిని కాపాడుకోవాలి. ఇలా కొన్ని రౌండ్స్ జరుగుతాయి. రౌండ్ చివరిలో ఎవరి దగ్గర అయితే తక్కువ ఉన్నాయో వాళ్ళు ఎలిమినేట్. ఇది టాస్క్. సంచాలకుగా ఎవరు ఉంటారు అనేసి ప్రియ అడుగుతుంది, లైవ్లో వచ్చిన పాయింట్ ఇది. నువ్వే ఉండు అంత సరదా ఉంది నీకు అనేసి ప్రియానే మన బిగ్ బాస్ సంచాలకుగా పెడతాడు. ఆవిడ ఓకే అంటుంది. కాకపోతే రూల్స్ ఎస్టాబ్లిష్ చేసే టైంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ప్రియ. మొత్తానికి ఫైనల్గా పెట్టుకున్న రూల్స్ ఏంటంటే, ప్యానల్ దాటి బయటకు ఆలెట్టితే అవుట్. ఏంటి, ఏదైతే ఐటమ్స్ విసురుతారో అవి పట్టుకోవడానికి మాత్రం నాట్ అలౌడ్. అక్కడికి వెళ్ళి డిఫెండ్ అయితే చేసుకోవచ్చు అనేది ఆవిడ పాయింట్. సరే, కాల్ బయట పెట్టకుండా అందరూ పట్టుకున్నారు. అలాగే చెప్పిన టైంకి వెళ్ళి బాస్కెట్లో వేసుకుని అందరూ కవర్ చేసుకున్నారు. ఓకే, ఫైన్. అయితే ఇక్కడ ఫస్ట్ రౌండ్లో రాము, సంజన ఫ్లోరాని అటాక్ చేస్తారు. ఫ్లోరాకి ఇటు సైడ్ రాము, అటు సైడ్ సంజన ఉంటారు. ఇద్దరు కలిసి ఫ్లోరాని అటాక్ చేస్తారు. ఫ్లోరా ఈజీ టార్గెట్ అయిపోయింది వాళ్ళకి.
రీతు ఏమో సంజనాని అటాక్ చేస్తుంది ఛాన్స్ ఉన్నప్పుడల్లా. ఇక్కడ సుమన్ గారేమో హుడీతో కవర్ చేస్తాడు ఆయన. బుర్ర వాడాడు ఆయన. మిగతా వాళ్ళందరూ జాకెట్ వేసుకుని ఉన్నారు, ఈయన మాత్రం హుడీ తీసేసి కవర్ చేస్తాడు. అలాగే మధ్య మధ్యలో ఆల్రెడీ ఆయన దగ్గర ఎక్కువ ఉన్నాయి మీరు ఫస్ట్ రౌండ్ చూసినట్టయితే. అలాగే సేఫ్గా కూడా ఉన్నాడు హుడీ కప్పేసి. అయినా సరే మళ్ళీ ఫ్లోరాన్ని అటాక్ చేయడానికి ట్రై చేశాడు ఆయన. చెప్తున్నాడు కదండి, చాలా యాక్టివ్గా ఉన్నాడు గేమ్స్లో. ఎక్కడ బుర్ర వాడాలో ఎక్కడ బాడీ వాడాలో ఆయనకు బాగా తెలుసు. నేను అంతకుముందు ఆయన బిగ్ బాస్ సీజన్లు చూసుంటాడని నేను అనుకోవట్లా, కానీ చాలా యాక్టివ్గా ఉన్నాడు, చాలా బాగున్నాడు. ఆయన గేమ్ చాలా నచ్చుతుంది నాకైతే. మీలో ఎంతమంది ఆయన ఫ్యాన్స్ ఉన్నారో ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫ్లోరా రీతు దగ్గరికి వెళ్తుంది. నా దగ్గరికి వస్తే బొమ్మతో వెళ్ళరు అన్నట్టు ఏదో బెదిరించడానికి ట్రై చేస్తుంది, కానీ ఫ్లోరా గారు చాలా మంచి ఫైట్ ఇచ్చారండి. ప్రతి ఒక్కరితో ఫైట్ చేశారు. రీతుతో ఫైట్ చేశారు, రాముతో ఫైట్ చేశారు, మన ఈవిడ సంజన గారితో ఫైట్ చేశారు, తనుజ గారితో మెయిన్ ఫైట్ చేశారు. చాలా ఫైట్ చేశారు. మీరు లైవ్ చూసినట్లయితే దగ్గరగా ఒక 1/2 అవర్ 40 మినిట్స్ దాకా ఫైట్ చేశారు ఫ్లోరా గారు. అంత ఈజీగా అయితే బజర్ సౌండ్ రాలేదు. అప్పుడు వరకు ఆవిడ ఫైట్ చేస్తూనే ఉన్నారు, గివప్ ఇవ్వలేదు చాలా వరకు. చాలా బాగా అనిపించారు ఫ్లోరా సైని గారు, చాలా పాడారు. ఇక్కడ ఓనర్స్కి ఒక పాయింట్ అర్థం కావట్లేదండి. ప్రతి వీక్ చివరిలో అటు ఓనర్ రావడానికి ఒక టాస్క్ పెడుతున్నాడు బిగ్ బాస్. అక్కడ ఎవరు హైలైట్ అవుతున్నారు? టెనెంట్స్. ఆడియన్స్లో ఎవరు మార్క్ కూడా వేస్తున్నారు? టెనెంట్స్. ఇదే సీన్ రివర్స్ చేసి చూడండి. ఇక్కడ టాస్క్లు ఓనర్స్కి ఉంటే స్కోప్ ఎవరికి ఉంటుంది? ఓనర్స్కి ఉంటుంది. అప్పుడు ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ ఎవరికి ఉంటుంది? ఓనర్స్కి ఉంటుంది. ఆ కామనర్స్కి పాయింట్లో చెప్పాలండి ఒక విధంగా. కానీ ఇక్కడ క్రెడిట్ అంతా కూడా సెలబ్రిటీస్ కూడా వేస్తున్నారు. సెలబ్రిటీస్ గేమ్లో ఉండడం వల్ల, వాళ్ళు గేమ్లో ఆడడం వల్ల ఆడియన్స్ కనెక్షన్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కామనర్స్ మనం ఓనర్స్ అయిపోయాం కదా, ఫుల్ బిందాస్ దిల్కుష్ అనడానికి లేదు. అలా అనుకుంటున్నారు, కానీ యాక్చువల్గా బిగ్ బాస్లో చేయాల్సిందేంటి? స్కోప్ పెంచుకోవాలి, ఛాన్స్ పెంచుకోవాలి. ఆ ఛాన్స్ ప్రతిసారి ఈ టెనెంట్స్కి వస్తుంది తప్ప ఓనర్స్కి రావట్లా, అంత స్కోప్ రావట్లా. ఆ పాయింట్ వాళ్ళకి వచ్చే ఉండొచ్చు. నెక్స్ట్ సంజన గారు రాము బాస్కెట్ తన్నేస్తారు. ఆవిడ ఏమనుకుందంటే బాస్కెట్ తన్నేసి ఐటెంలు కింద పడిపోతే అవి చల్లవు కదా అనుకుంది ఆవిడ. ఆవిడ ఎంత తెలుగు తెలిసినట్టు మాట్లాడుతున్నా కానీ తెలుగు కాదు కాబట్టి ఆవిడ రూల్స్ సరిగా అర్థం కావట్లే కొన్ని. ఆవిడ ఏమనుకుందంటే ఈ బాస్కెట్లో ఉన్న ఐటమ్స్ ఆపోజిట్ ఆయన్ని కింద పడేస్తే ఇంకా అవి కౌంట్ అవ్వవు కదా అనేసి ఆవిడ అనుకుంది. అవి తీసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ ఆవిడకి అర్థం కావాలి, కింద పడిపోయినా సరే. సో ఆ విధంగా రాము గారి బాస్కెట్ కింద పడేసింది. అప్పుడు ప్రియా క్లారిఫై చేసింది, కావాలంటే మీరు అవి తీసుకోవచ్చు, నేను అది కింద పడినవి తీసినంత మాత్రం నేను కౌంట్ చేయను అనడానికి లేదు, నేను కౌంట్ చేస్తాను అంటే అప్పుడు అర్థమైంది ఆవిడకి తీసుకోవచ్చు అన్న విషయం. అయితే ఇక్కడ రాము చిన్న మిస్బిహేవ్ అయితే చేసాడు. ఆటలు ఇవన్నీ కామనే, కానీ ఏంటంటే సంజనా గారికి ఇది పట్టుకుంటాడు డ్రెస్. అప్పటికి ఫ్లోరా చెప్తూ ఉంటుంది కబడే నహి అంటే కబడే నహి అంటే బట్టల జోలికి వెళ్ళకు అని. అక్కడ సంజనా గారు కూడా అంటారు బట్టల జోలికి వెళ్ళకు అంటే క్లోత్స్ అంటారు ఆవిడ. ఫ్లోరా గారు అయితే కబడే నహి అంటారు. అండ్ ఆవిడ ఇప్పుడు ఇద్దరు కలిసి ట్యాకిల్ చేస్తారు రాముని. అప్పుడు రాము అక్కడ డ్రెస్ పట్టుకుంటాడు సంజనా గారికి. చాలా తప్పు అనిపించింది నాకైతే. గేమ్ కాదంటలా, కానీ లేడీస్తో ఆడుతున్నప్పుడు ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి. మన తెలుగు బిగ్ బాస్ సీజన్లోనే లేడీస్తో గేమ్ ఆడుతున్నప్పుడు రచ్చ చేశారు ఇద్దరు కలిసి ఒకరి మీద. వాళ్ళ పేర్లు ఏమో తెలిసి కింద కామెంట్ చేయండి. సో అది రాము కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుండేది అనిపించింది అక్కడ. నెక్స్ట్ ఫ్లోరా తనుజ ఫైట్ అండి.
ఫ్లోరా గారు చాలా వరకు తనుజ గారిని ఆపారు పట్టేసుకొని. ఆవిడ బాస్కెట్ ఎవరినైనా తీసుకోమంటే ఎవ్వరూ తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఆలోచించింది ఏంటంటే ప్రతి రౌండ్‌కి ఒకళ్ళు ఔట్ అయితే చాలనుకున్నారే గానీ, రౌండ్‌కి ఎంతమందినైతే అంతమందిని ఔట్ చేయొచ్చు అన్న పాయింట్ పట్టుకోలేదు వాళ్ళు. అంటే వాళ్ళందరూ కూడా ఎమోషన్స్ అండ్ గేమింగ్ స్పిరిట్ ఈ రెండిట్లతో ముడిపడి ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళ ఎమోషన్స్ అన్నీ కూడా ఒక్క రీతుకి తప్ప మిగతా వాళ్ళందరికీ ఏదో ఉంది. ఓ పక్కన బాండింగ్, ఓ పక్కన గేమింగ్, ఓ పక్కన ఓనర్ అవ్వాలని, ఓ పక్కన ఫ్రెండ్‌ని గెలిపించాలని, అది, ఇది, అది. చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి అందరికి కూడా. గేమ్ అంటే గేమ్ అన్నట్టు అసలు ఎవరూ లేరు అక్కడ. అందరికీ బాండింగ్ కావాలి, అందరికీ రిలేషన్ కావాలి, అందరికి గేమ్ కూడా కావాలి. సో తనుజ గారు ఫస్ట్ రౌండ్లో తనుజ గారి బాస్కెట్ ఖాళీగా ఉన్నప్పుడు ఐటమ్స్ తోటి ఉన్నప్పుడు ఫ్లోరా గారు మన తనుజ గారిని ట్యాకిల్ చేసినప్పుడు ఆవిడ బాస్కెట్ నుంచి తీసుకోమని ఫ్లోరా గారు ఎంత చెప్పినా సరే అటు సుమన్ శెట్టి తీసుకోలేదు, ఇటు రాము తీసుకోలేదు, ఎవరూ తీసుకోలేదు. సుమన్ శెట్టి గారిని చాలా రిక్వెస్ట్ చేశారు ఫ్లోరా గారు, తీసుకోండి అని. ఆయన సరే తీసుకోలేదు. ఆయన లేదండి అవసరం లేదులే అన్నట్టు ఆయన. మిగతా వాళ్ళు ఏమో ఆల్రెడీ ఒకళ్ళకి క్యాండిడేట్ అవుట్ అవ్వాలి, సో అవుట్ అయిపోతుందిగా ఫ్లోరస్ అయినా ఇంకేంటి అన్నట్టు మిగతా వాళ్ళు. మొత్తానికి తనుజ బాస్కెట్ అయితే అలాగే ఉంది సేఫ్గా. ఇక్కడ రీతు కూడా అంటుంది, మీరేమో స్పూన్ ఫీడ్ చేయాల్సిన పని లేదు, ఎవరికి ఎలా గేమ్ ఆడాలో తెలుసు అనేసి మిగతా ఓనర్స్ చెప్తుంది. అయితే ఇక్కడ కళ్యాణ్ ఇది స్పూన్ ఫీడింగ్ కాదు ఏం కాదు సపోర్టింగ్ అంటారు దీన్ని అనేసి ఆయన అంటాడు. ఇవిడేమో అది సపోర్టింగ్ కాదు, సపోర్ట్ అంటే అది వేరు, ఇదైతే సపోర్టింగ్ కాదు స్పూన్ ఫీడింగ్, ఎలా గేమ్ ఆడాలనేది అన్నట్టు రీతు చెప్తుంది. ఏం మాట్లాడినా బూతులు అనిపిస్తుంది రీతు నువ్వు పెద్ద బూత్. ప్రియా అంటది నో ఆర్గ్యుమెంట్స్. అప్పుడు రీతు అంటారు వాళ్ళతోనే మీతోనా అంటారు. ఓ ఆవిడ ఒక లెవెల్కి వచ్చిందంటే ఆవిడకి ఎవరైనా సమానమే, ఒకవేళ ఉతికి పడేస్తుంది. అది చూసిన జనాలకి చిరాకు వస్తుంది. నెక్స్ట్ ఫ్లోరా తనుజ గారిని నేను ట్యాకిల్ చేస్తుంటే నన్ను ఎందుకు ట్యాకిల్ చేస్తావు, మిగతా వాళ్ళని చెయ్యి, ఇమ్ముని చెయ్యి, సంజన గారిని చెయ్యి, ఇంకెవరినైనా చేసుకో, నన్ను ఎందుకు చేస్తున్నావు ఫేవరెటిజం అంటది ఆవిడ. యాక్చువల్గా చెప్పాలంటే ఫ్లోరా గారు అందరినీ ట్యాకిల్ చేసి లాస్ట్కి తనుజ గారికి వస్తారు. తనుజ గారే లాస్ట్ ఆవిడ ట్యాకిల్ చేయడంలో. అప్పుడే బజర్ మోగుతుంది, ఫ్లోరా గారు అవుట్ అవుతారు. అయితే ఇక్కడ సంజన గారు వెంటనే నెక్స్ట్ రౌండ్లో నేనే కదా అలాగే అవుట్ అవుతాను అంటే లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. నెక్స్ట్ అలాగే నేనే అవుట్ అవుతాను, నెక్స్ట్ టార్గెట్ నేనే, డెఫినెట్గా నా ఇది చేసుకుంటారు. సో దాని బదులు నేనే క్విట్ అవుతాను, ఆల్రెడీ నేను కెప్టెన్గా ఉండి ఆ లగ్జరీ అంత అనుభవించాను కదా, మన వాళ్ళు ఒకళ్ళకి పర్మనెంట్ ఓనర్ అవుతారు అంతే కదా జరిగేది, అలాగే జరగనివ్వండి నష్టం లేదు, నేనైతే వాలంటరీ క్విట్ ఇస్తాను, డెఫినెట్గా నేను ఎక్కడైతే డ్రాప్ అవుతున్నాను అనేసి సంజన గారు అంటారు. ఎక్కడి నుంచి టర్నింగ్ అండి గేమ్. ఆవిడ గేమ్లో ఉంటే ఎలా ఉండేదో మనకు తెలియదు, ఆవిడ క్విట్ అవడంతో గేమ్ తిరిగింది. అది ఎలా అంటే ఆవిడ వాలంటరీ క్విట్ అయితే తీసుకున్నారు, వీళ్ళు పక్కన కూర్చున్నారు. సో ఫస్ట్ రౌండ్లో ప్రియ గారు చాలా ఆలోచించి వీళ్ళిద్దరూ అవుట్ అనేసి బిగ్ బాస్కి చెప్తారు. వెంటనే బిగ్ బాస్ ఓకే మీరు అలా ఖాళీ కూర్చోవడం నాకు నచ్చలేదు అన్నట్టు మీరు అలాగే ఫ్లోరా గారు ఇద్దరు కలిసి ఎవరికి కావాలంటే వాళ్ళకి సపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు బిగ్ బాస్ ఓపెనింగ్ చెప్పాడు మీకు ఎవరు కావాలంటే వాళ్ళు సపోర్ట్ చేసుకోండి అని. ముందే బిగ్ బాస్ చెప్పలేదు అవుట్ అయిపోయిన వాళ్ళు సపోర్ట్ చేసుకోవచ్చు అని. సో అందుకే సంజన గారు అవుట్ అయిపోయి ఎమ్మోకి సపోర్ట్ చేస్తాడంటే అది వేరు, అది మిస్టేక్. కానీ అక్కడ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్, అవుట్ అయిపోయిన వాళ్ళు కావాల్సిన వాళ్ళకి సపోర్ట్ చేసుకోవచ్చు అని. క్లియర్గా సపోర్ట్ అన్న పదం బిగ్ బాసే వాడాడు కదా, మరి ఇంకేంటి నొప్పి రీతుకి. వాళ్ళు ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటారు, ఆవిడకి వాళ్ళకి ఇమ్మో కావాలనిపించింది సపోర్ట్ చేసుకుంటున్నారు. దాంట్లో ఏంటి ఇప్పుడు సంజన గారు ఫ్లోరా గారు ఇమ్మోకి సపోర్ట్ చేస్తారు ఓకే,
రీతుకి సపోర్ట్ చేయలేదు. మరి ఎందుకు సపోర్ట్ చేయలేదు రీతుకి? అక్కడ ఇమ్ముకి సపోర్ట్ వచ్చి రీతుకి సపోర్ట్ రాలేదంటే అది కూడా గేమే కదా. నా ఉద్దేశం ఏంటంటే అప్పుడు దాకా ఉన్న ర్యాప్ బట్టి కదా ఆ సపోర్ట్ వస్తుంది. అది కూడా గేమ్లో పార్టే కదా. ఈవిడ లోపలికి వెళ్ళి రాసుకుని పూసుకుని తిరగకుండా కళ్యాణ్తోని పవన్తోను ఇక్కడ సంజన గారితోనూ ఫ్లోరాతోనూ బాగుంటే మేబీ వాళ్ళే సపోర్ట్ చేసేవాళ్ళేమో కదా రీతుకి. నువ్వేమో ఇక్కడ ఉండవా, వెళ్ళి వాళ్ళతో ఉంటావా? ఇప్పుడు ఇక్కడ టెనెంట్స్ కాకుండా ఓనర్స్ సపోర్ట్ చేయొచ్చు అంటే అప్పుడు ఏం జరిగేది? ఒక్కసారి ఆలోచించండి. టెనెంట్స్ ఓకే తీసేయండి, ఓనర్స్ సపోర్ట్ ఇవ్వచ్చు. ఇక్కడ అవుట్ అయిన వాళ్ళే కాదు, ఓనర్స్ కూడా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు అంటే పవన్ సపోర్ట్ చేయడా, కళ్యాణ్ సపోర్ట్ చేయడా రీతుకి? మరి అప్పుడేమవుతుంది? అప్పుడు ఇమ్ము ఏమనుకోవాలి? ఎవరి సపోర్ట్ వాళ్ళకి ఉంటుందండి. ఇప్పుడు బిగ్ బాస్ ఓపెన్గా చెప్పాడుగా సపోర్ట్ చేసుకోమని, మరి ఇంకేంటి? అందరూ నీకే సపోర్ట్ చేస్తున్నారు, అందరూ నీకే సపోర్ట్ చేస్తున్నారు అనేసి ఇమ్ము మీద పడిపోతుంది ఆవిడ. ఓనర్స్కి నేను సపోర్ట్ చేయమంటే ప్రియా ఆవిడకి సపోర్ట్ చేయదా, మన కళ్యాణ ఆవిడకి సపోర్ట్ చేయడా, పవన్ సపోర్ట్ చేయడా? ఎవరు సపోర్ట్ చేయడు చెప్పండి? అక్కడ టైం అలా కలిసి వచ్చింది. ఇక్కడ ఓపెన్ ఆఫర్ ఓన్లీ టెనెంట్స్కి ఇచ్చాడు, ఎవరైతే అవుట్ అయ్యారో వాళ్ళకి ఇచ్చాడు బిగ్ బాస్ ఆఫర్. వాళ్ళకి ముందే తెలియదు కదా అలా జరుగుతుందని. సో వాళ్ళు సపోర్ట్ ఇచ్చుకున్నారు ఇమ్మోకి, అందులో ఏంటి? మీరు సంజన గారికి ఫ్లోరా గారికి క్లోజ్గా ఉండి వాళ్ళతో మాట్లాడి ఉంటే అటు ఇంట్లోకి వెళ్ళి గుడి వెనక నాసా మేసా లేకుండా ఎక్కడే ఉండుంటే వీళ్ళు సపోర్ట్ దొరికేదిగా మీకు. సో ఇది కూడా గేమే కదా, గేమ్లో పార్టే. మీరు వాళ్ళకి క్లోజ్ అవ్వలేదు, సో సపోర్ట్ దొరకలేదు. ఏమో చాలా క్లోజ్, సపోర్ట్ దొరికింది. అదే లేనిపోయిన సీన్లన్నీ క్రియేట్ చేశారు ఆవిడ.